బ్లాక్స్ అనేది యూజువల్గా ఫస్ట్ థింగ్ అది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది, ఎల్డిఎల్ అనేది. ఆ ఎల్డిఎల్ అనేది ఆక్సిడైజ్ అయిపోయి ఫోమ్ సెల్గా మారిపోయాక గుండె రక్తనాళాల్లో డిపాజిట్ అవుతుంది. అవి స్లోగా దాంట్లోపల ఫ్యాట్ అక్యుములేషన్ అయిపోయిన తర్వాత చిన్న చిన్నగా అవి వృద్ధి చెందుతూ ఉంటవి, అవి అవుతుంది. యూజువల్గా టైం గడిచే కొద్దీ బ్లాక్స్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటాయి, కానీ అవి 70% అండ్ అబవ్ ఉంటేనే దానివలన మనకి ఏదైనా సిగ్నిఫికెంట్ ఉంటుంది. అంతకన్నా తక్కువ ఉంటే ఓన్లీ మందులు. బైపాస్ సర్జరీ అంటే యూజువల్గా లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ లేకుంటే 3 రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఉండి హార్ట్ యొక్క పంపింగ్ వీక్ ఉండి షుగర్ ఉండే వాళ్లకు బైపాస్ సర్జరీ అనేది చేస్తారు. గుండె జబ్బులకు చాలామందికి కొన్ని అపోహలు ఉంటాయి. అందరికీ బైపాస్ సర్జరీ అక్కర్లేదు. ఓన్లీ 3 రక్తనాళాలు బ్లాక్ ఉండి షుగర్ ఉండి హార్ట్ కొంచెం వీక్ ఉంటే కన్నా వాళ్ళకు బైపాస్ సర్జరీ బెస్ట్. ఇంకా 1-2 బ్లాక్స్ ఉంటే యాంజియోప్లాస్టీ అనే చికిత్స ద్వారా స్టెంట్ వేసి కూడా మనము జబ్బును ట్రీట్మెంట్ చేయొచ్చు. 70% కన్నా తక్కువ ఉంటే కన్నా అటువంటి దాంట్లకు యాంజియోప్లాస్టీ కానీ బైపాస్ కానీ అక్కర్లేదు. వారికి ఆస్పిరిన్, యాంటీప్లేట్లెట్ డ్రగ్స్, బీటా బ్లాకర్సు, తర్వాత హై ఇంటెన్సిటీ ఆఫ్ స్టాటిన్స్ వాడి రిస్క్ ఫ్యాక్టర్స్, బీపీ ఉంటే బీపీ కంట్రోల్, షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్, అన్నిటికన్నా ముఖ్యమైనది జీవనశైలి యొక్క మార్పు. ఉదాహరణకు స్మోకింగ్ ఉంటే స్మోకింగ్ బంద్ చేయడము, వెయిట్ తగ్గించుకోవడము, డైలీ 45 మినిట్స్ వాకింగ్ చేయడము, ఇవన్నీ చేస్తే కనుక గుండె జబ్బులు రాకుండా మనము ప్రివెంట్ చేయవచ్చు.